శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న రాష్ట్ర రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి. పుంగనూరు నియోజకవర్గం సోమల మండలం కమ్మపల్లిలో వెలసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించి దర్శించుకున్న రాష్ట్ర రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి. రవాణా శాఖ మంత్రిని సాదర స్వాగతం పలికిన పుంగనూరు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి చల్లా రామచంద్రారెడ్డి. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ओम केशवाय अष्टोजवर्षाय బాబు పక్కకు రా. స్వామి వస్తాడు రండి, ఇట్లా పక్కకు చిన్నగా చిన్నగా పడతావు. సైడ్ నిజంగా ఎంత సంతోషంగా ఉందంటే, నరకాసుర వధ అయిపోయిన తర్వాత దీపావళి ఎలా చేసుకుంటున్నారో ఈ 35 రోజుల నుంచి పొంగనూరు నియోజకవర్గానికి పట్టిన పీడ వదిలైందని ఈ కార్యక్రమంలో అందరినీ చూస్తా అంటే తెలుస్తా ఉంది. రాబోయే కాలంలో సువర్ణ యుగం మనకు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అత్యధిక మెజార్టీతో ఈరోజు రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. ఉండే 175 నియోజకవర్గాల్లో గత 5 సంవత్సరాలు ఎక్కడ లేని విధంగా అన్యాయాలు అయితేనేం, ఆక్రమణ అయితేనేం, దాడులు అయితేనేం జరిగిన మొట్టమొదటి నియోజకవర్గము ఈ పుంగనూరే. ఈరోజు ఇక్కడ ప్రజల ముఖాల్లో ఆనందం చూస్తా అంటే ఎంతగా ఉందంటే, రేపు రాబోయే కాలంలో పుంగనూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపించేదానికి సోదరులు చల్లాబాబు గారు మీ వెంట ఉన్నారు. ఈ జిల్లా నుంచి మంత్రిగా నేనున్నా. పాత కాలంలో జరిగిన తప్పులు రాబోయే కాలంలో జరగవని హామీ ఇస్తున్నాం. ఏ కార్యకర్తలపై దాడి చేశారో, ఏ రైతులు భూములు లాక్కున్నారో, ఏ వ్యాపారస్తుల దగ్గర డబ్బు గుంజుకున్నారో అవన్నీ వడ్డీతో సహా రాబట్టేదానికి తెలుగుదేశం పార్టీ చర్యలు తీసుకుంటుంది.